హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఎమ్మెల్యేనే ఎదురు తిరిగాడు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఆ ఎమ్మెల్యేని పిలిచి నీపై వ్యతిరేకత ఉంది అని అంటే మరి నీ మీద లేదా అని చెప్పేసి గట్టిగా ఎదురు సమాధానం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏం చెప్తారు దీని గురించి మేడం? జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ తీసుకున్నాడు. ఏంటంటే ఒక స్ట్రాటజీ అనాలి దాన్ని. టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని మార్చాలి. ఇప్పుడు తెలంగాణలో టిక్కెట్లు అభ్యర్థుల్ని మార్చకపోవటం వల్ల ఎదురు దెబ్బ తగిలింది అనే ఒక సంగతి అందరూ మాట్లాడారు. ఒక 10 సీట్లు మార్చినట్లయితే ఆల్రెడీ వాళ్ళకి 10 సీట్ల గురించి సర్వేలు కూడా చెప్పారు, వాళ్ళని మార్చండి అని. మార్చలేదు. అందువల్లనే ఆ 10-12 మార్చి ఉన్నట్లయితే కనుక ఇంకొక 6 సీట్లు వచ్చిండే. ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళని 6 సీట్లు వచ్చాయి. 10 మందిని మారిస్తే ఖచ్చితంగా 6 అయినా వచ్చాయి కదా. 6 సీట్లు వస్తే ఇప్పుడు హంగ్ అయ్యేది కదా అని అందరూ మాట్లాడుకోవడం విన్నాం. అయితే ఇది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఉద్దేశం వచ్చింది, మార్చకపోతే ఇబ్బంది పడతానేమో అనే ఉద్దేశంతో ఇదే స్ట్రాటజీతోటి మార్చాలని చూస్తున్నాడు. ఆయన మార్చటం ఎట్లా చేస్తున్నాడంటే షఫలింగ్ చేస్తున్నాడు. అభ్యర్థిని మార్చడం కాకుండా ఇక్కడ అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకో చోట, ఇంకొక అభ్యర్థిని తీసి ఇంకొక చోట వేస్తున్నాడు. ఏంటి కారణం అంటే అలా ఆ నియోజకవర్గంలో చూసిన మొహాలనే మళ్ళీ మళ్ళీ ఏం చూస్తారు. ఇప్పుడు ఒకరు సీఎం, ఒకరు ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైతే మిగతా అభ్యర్థులు పోటీ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అధికారంలో ఇప్పటివరకు ఎంతో కొంత పాలు పంచుకున్న వాళ్ళే కదా, అందరి మొహాలు తెలిసే ఉంటాయి కదా. అట్లా కాకుండా అసలు అభ్యర్థులు మార్చడం కాకుండా నియోజకవర్గాలు కూడా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక కొత్త ఐడియా వచ్చింది. ఈ ఐడియాతోటి మార్చాలన్న ఉద్దేశంతో ఆయన ఒక లిస్ట్ పెట్టుకొని ఒక్కొక్కరిని పిలవడము, పిలిచి కూర్చోబెట్టి నీ సంగతి అది బాగలేదు, ఇది బాగలేదు, నీ మీద ఈ మాత్రం వ్యతిరేకత ఉంది, వేరే చోటుకి వెళ్ళి పోటీ చేస్తావా, అసలు నీకు టిక్కెటే అక్కర్లేదా అని ఒక రకమైన తలుపు సందులో పోక చెక్కలాగా పెట్టి అడుగుతూ ఉంటే మరి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఎదురు తిరగరు. లేదులేండి అసలు మాకు టిక్కెటే వద్దని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. మార్చినా పర్వాలేదు మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం అనుకుని మొండి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఎదురు తిరుగుతారు. ఆ ఒకరో ఇద్దరు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరై ఉంటారు అంటే ఆయనకు బాగా సన్నిహితులు కావచ్చు, ఆయనతో చాలా క్లోజ్నెస్ ఉన్న వాళ్ళే అయ్యి ఉండొచ్చు, అంత దగ్గర వాళ్ళే అయ్యి ఉండొచ్చు. లేకపోతే నా మీద వ్యతిరేకత ఉంది అంటున్నావు, అసలు నీ జాతకం ఏంటి, నీ జాతకం నాకు తెలీదా అనే లెవెల్లో మాట్లాడి ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. అవును, మాట్లాడితే ఇక అక్కడ ఈ మధ్య కార్టూన్ కూడా వేశారు, ఒక పొలిటికల్ కార్టూను తాడేపల్లి గురించి. బెదిరింపుల రూము, బుజ్జగింపుల రూము పక్కనే ఉన్నాయి. ఒక రూమ్లోకి ఒకళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు బయటికి రాగానే ఇంకొకళ్ళు ఈ బుజ్జగింపుల రూమ్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక టీము అక్కడ ఒక టీము కూర్చుని ఉంటుంది అనమాట. ఇది అంటే పొలిటికల్ కార్టూన్ అంటే మరి అట్లాగే ఉంటుంది కదా. మరి ఏమేమని ఉండొచ్చు, ఈ క్యాండిడేట్ ఏమేమని ఉండొచ్చు, ఎదురు తిరిగిన క్యాండిడేట్ అంటే నీకులాగా నేను హత్యలు చేయించానా, పోనీ హత్యలు చేసిన వాళ్ళని దాచిపెట్టానా, లేదు అంటే హత్యలు చేసిన వాళ్ళని రక్షించానా, ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు అందరం మాట్లాడుకునే ఆయన కూడా మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు. వస్తే ఆయన ఏం చేశాడు, ఒక హాస్పిటల్లో దాక్కొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని హాస్పిటల్ చుట్టూ పెట్టి హెచ్చరిక పంపించాడు, నేను అగ్గి పుట్టిస్తాను, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, ఈ లెవెల్లో సంకేతాలు పంపిస్తే సాక్షాత్తు డీజీపీ కూడా చేతులు ఎత్తేసాడు. ఏమని, చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటట్లున్నాము, చాలా అల్లకల్లోల పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి, వాటిని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఆయన అరెస్ట్ని ఆపుదాము అని. అలా కాకుండా సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోర్స్ సరిపోయేలా లేదు, కావాలంటే సెంట్రల్ ఫోర్స్ తెప్పించండి, మరి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు మనకు పరువు పోతుంది కదా,
ఒక నిందితుడు అని వాళ్ళు నమ్ముతున్నప్పుడు, అతన్ని అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు, అతను నాటకాలు చేస్తుంటే ఎట్లా ఊరుకుంటాం మనము? ఇది మొత్తంగా ఒక అప్రదిష్ట విషయమే కదా. ఇది మాట్లాడి ఉండొచ్చు. లేదు అనుకుంటే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. అంతకుముందు కేటీఆర్ పాపం వాళ్ళకు కూడా 2 పరిశ్రమలు ఇవ్వండి, పెట్టుకోండి అని మీ తరఫున నేను రికమెండేషన్ చేశాను అని అన్నాడు, దాని గురించి అయ్యి ఉండొచ్చు. మరి కేసీఆర్ ఎలక్షన్ దీంట్లో ప్రచారంలో ఏం చెప్పాడు? డబల్ రోడ్డు వస్తే అక్కడ డబల్ రోడ్డు ఎండ్ అయిన దగ్గర ఆంధ్ర మొదలవుతుంది, గతుకుల రోడ్డు మొదలైన దగ్గర ఆంధ్ర మొదలవుద్ది, ఇట్లా చెప్పాడు కదా. మరి ఎన్ని ఏకరు పెట్టుంటాడు? కాకపోతే ఎవరో బాగా దగ్గర సన్నిహితుడు ఎవరో అయ్యి ఉంటాడు. అంటే ఏమీ చెయ్యలేని ఆ మనిషి కూడా ఎంతో కొంత దగ్గరవాడు, జగన్ కంటే పవర్ఫుల్ మనిషి అయ్యి ఉంటాడు. లేకపోతే అంత ధైర్యం చేయరు కదా. ఇంకా ఏదో ముదురుతుంది లోపల. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట లైట్ వెలుగుతూ ఉంటుంది, రెడ్ లైట్ ఎలగగానే బయట కూర్చున్న వాళ్ళంతా గోలగా ఏడుస్తారు, అంటే లోపల పేషెంట్కి ఏమైపోయిందో అని. అట్లాగే ఇప్పుడు ఆ లోపల నుంచి కొంచెం ఏమైనా అరుపులు కేకలు వినిపించేసరికి గబగబా వైవి సుబ్బారావు వెళ్ళి ఆయన బయటికి తీసుకొచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అసలు భయం ఉందా భక్తి ఉందా, ఇప్పుడు సరే తర్వాత మాట్లాడదాం ఏదున్నా కానీ అని చెప్పి ఆయన తీసుకుని ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయన కాస్త నీళ్ళు అయ్యి ఇచ్చి, మరి ఇట్లాంటివన్నీ రాజకీయ పార్టీ అంటే ఎన్ని మామూలే, ఇలాంటివి జరగకుండా ఏ పార్టీ ఉండదు. ఇది ఈ పార్టీ అనే అనుకోవటానికి లేదు, ఆ పార్టీ అనుకోవటానికి లేదు, అన్ని పార్టీల్లో జరిగే తంతే ఇది. కాకపోతే రెగ్యులర్గా జరిగేదానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి అంటే, నియోజకవర్గాలు మార్చడమే ఎవరికి మింగుడు పడట్లా. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడాలి అసలు మనం నియోజకవర్గాలు మార్చరు, అభ్యర్థులు మారుస్తారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, పూర్తిగా సీసాను పాతదే, సీసాను కొత్తదే, సారాను కొత్తదే అని చెప్పాలనుకుంటున్నారు ఆ అభ్యర్థులకి. అందుకోసం అని చెప్పి ఈ పథకం వేశాడని జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ఏ ప్రశ్నలు అడుగుంటాడు అని మనం మాట్లాడుకున్నామో అవన్నీ వాస్తవాలే కదా. మరి నువ్వు రాజధాని గురించి పట్టించుకోలేదు, నువ్వు పోలవరం ముందుకు నడిపించలేకపోయావు, రివర్స్ టెండరింగ్ అని అదని ఇదని డ్రామాలు చేసి 5 ఏళ్ళు లాగావు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు తీర్మానం చేయించలేదు, మరి పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగం ఉంది బాగా, ఇవన్నీ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయనేని మనం మాట్లాడతాం కదా. మరి వీటన్నిటికి సమాధానాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర? లేవు కదా. అంతకుముందు మరి ఆయన చెప్పిన మాటలే కదా ఇవన్నీ, మనమేమో ఎవరో పుట్టించినవి కాదు కదా. అప్పట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కటి లేదు లిస్టులో, అది సడన్గా వచ్చింది. సడన్గా వచ్చినా కానీ తను చెయ్యాలనుకున్నది చేయగలిగింది, చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు? బీజేపీ పెద్దలతోటి తగాదాలు తెచ్చుకోవడం ఇష్టం లేక, సాక్షాత్తు ఎంత మోకరిల్లాడంటే బీజేపీ వాళ్ళకి సంబంధించి ఒక రాజ్యసభ ఎంపీని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి? నీ పార్టీలో ఆశావహులు లేరా? ఒకళ్ళేమో ఆర్ కృష్ణయ్య అని చెప్పి తెలంగాణ అతనికి ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ధోరణి మొదటి రోజు నుంచి మింగుడు పడకుండానే ఉంది, కొరుకుడు పడని విషయంలానే ఉంది. ఎందుకేం చేస్తున్నాడో తెలియనట్లు ఉంది. మరి ఇవన్నీ గమనించి ప్రజలు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.